హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ తెలుగు ఇన్ఫో 2.0. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కు సంబంధించి మనకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని స్ట్రేట్ ఆన్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా చివరిగా వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ యొక్క ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ అని మనకి రిలీజ్ చేశారనమాట. సో వీటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లింక్స్ అనేవి యాక్టివ్ చేశారు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే పేమెంట్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్లో మీ పేరు కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ మొత్తం కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకైనా మంచిది, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క హాల్ టికెట్ని అయితే. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ కాలేజ్ నేమ్తో పాటు అడ్రస్ కూడా ఇక్కడే మనకి మొత్తం కూడా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న మీ యొక్క హాల్ టికెట్లోనే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ పడింది ఏంటనేది కూడా ఉంటుంది. అక్కడ ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది అంటే అడ్రస్ అనేది సరిగ్గా లేకపోతే కనుక ఇక్కడ ఈ లిస్ట్లో మీరు అడ్రస్ అనేది పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇదనమాట అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడే మన ఛానల్ అయితే స్ట్రేట్గా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.